తెలంగాణ భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇది పూర్తిగా అక్రమ అరెస్టు, అప్రజాస్వామిక అరెస్టు అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఈ అరెస్టును ఖండిస్తుంది. సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము అరెస్టు చేయబోము, కేవలం సోదాలు మాత్రమే చేస్తాం, విచారణ మాత్రమే చేస్తామని సుప్రీంకోర్టుకు స్వయంగా ఈడీ అధికారులు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దట్టు ట్రాన్సిట్ వారెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేశారు? ఎన్నికల షెడ్యూల్, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ సంబంధించిన ఒక్కరోజు ముందుగానే అరెస్ట్ చేశారంటే కేవలం ఇది మోడీ దాడిగానే అభివర్ణిస్తున్నారు. రాజకీయంగా తమను మరింతగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఈడీ అధికారులు పనిచేస్తున్నారంటూ చాలా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఖండిస్తున్నాయి. ఎమ్మెల్సీ కవితకు సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, భారత జాగృతి కార్యకర్తలు భారీగా కవిత ఇంటి దగ్గర సంఘీభావంగా వచ్చారు. అరెస్ట్ చేస్తున్న సమయంలో కూడా, అరెస్ట్ అని ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ కవిత అభివాదం చేశారు. ప్రస్తుతం ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. పాపారావు గారు, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి, ఎందుకంటే ఎలక్షన్ బిఫోర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే దీని చుట్టే తిరుగుతారు. ఇంకా ఎంపీ ఎలక్షన్స్లో చాలా వాళ్ళు పనిచేసుకోలేరు, రకరకాలుగా ఆలోచించి మాత్రమే కేంద్రం కావాలని ఈ పనిచేసింది అనేది అందరూ చెప్తున్నటువంటి మాట. సో దీనివల్ల ఏంది బీజేపీకి లాభం, ప్రయోజనం ఏంటి? అంటే నేను ఇందాక చెప్పింది ఏంటంటే, ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతులు కట్టేసి దాన్ని హడలగొట్టే వ్యవహారం లాగా చేయాలనే ప్రయత్నం ఒకటి ఉంది. ఆ రకంగా దాని మీద పైచేయి సాధించాలి ఎన్నికలకు ముందే మానసికంగా అనేది ఒక లెక్క. దాంతోపాటుగా వీళ్ళ చర్యలన్నీ ఇలాగే ఉంటాయనే దానికి ఉదాహరణ ఇందాక అక్కడ ఉన్నటువంటి న్యాయవాద మిత్రులు కూడా చెప్పింది, ఇది అరెస్ట్ అనేది చెల్లదు అనేది. ఎందుకంటే ఈడీ కోర్టులో హామీ ఇచ్చిన తర్వాత మేము ఎట్లాంటి కోయర్సివ్ యాక్షన్ లేకపోతే అరెస్ట్ లాంటివి చేయమని ఈరోజు చేయటం అనేది అక్కడ కోర్టుకి ఇచ్చినటువంటి వాగ్దానానికి భంగం. కాబట్టి ఇది చెల్లదు అనేది ఒకటి వాదన ప్రధానంగా. అయితే ఇట్లాంటివి చేయటం వెనకున్నది ఏంటంటే, కోర్టులో చెల్లదని రేపు వచ్చినా ఈ అరెస్ట్ చెల్లదని వస్తే విడిచిపెడతారు అంతే. కానీ ఈ లోపుగా వాళ్ళు అనుకున్నటువంటి రెండో వాళ్ళని బెదరగొట్టే కార్యక్రమం లాంటివి చేసుకోవటానికి, ఎందుకంటే ఉదాహరణ జ్యోతి వీళ్ళు చేస్తున్న పనులు మీకు గతంలో దాసోజు శ్రవణ్ గారితో పాటు ఇంకో వాళ్ళకి ఎమ్మెల్సీలుగా ఇచ్చినప్పుడు దాన్ని సత్యనారాయణ గారికి ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరిని తిరస్కరించారు గవర్నర్. ఈ రోజు గవర్నర్ ఎవరు ప్రత్యేకంగా విడిగా చూడటల్లా, కేంద్రంలో ఉన్న బీజేపీ తాలూకు ఎక్స్టెన్షన్ గానే చూస్తున్నారు. సో ఆ సందర్భంగా వాళ్ళిద్దరి పేర్లు తిరస్కరిస్తే అది కోర్టులో ఉంది. ఆ కేసు కోర్టులో కేసు ఉండగా ఇంకొకళ్ళిద్దరి పేర్లని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఇంకో ఇద్దరు పేర్లు ప్రతిపాదిస్తే వాళ్ళని ఓకే చేశారు. వాళ్ళని ఓకే చేస్తే ఇప్పుడు కోర్టు చల్లదని తీర్పు ఇచ్చింది. చూడండి, ఒక రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది అక్కడ. అవును, తెలియక చేశారా ఇది? కోర్టులో కేసు ఉండగా దానికి విరుద్ధంగా పోకూడదని తెలిసి గవర్నర్ గారే వచ్చిన రెండు పేర్లను ఆమోదం ఆమె చెప్పకూడదు, కోర్టులో కేసు ఉండగా ఆమోదించారు అంటే వాళ్ళకి తెలుసు. అయితే ట్రైంగ్ టు డూ వాట్ ఎవర్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, ఏమవుతులే, కాదంటే కోర్టు కాదంటుంది, తర్వాత చూసుకోవచ్చు. ఈ లోపల మన పని అవుతుంది కదా. ఇట్లాంటివి చాలా జరుగుతుంది. పాపారావు గారు అరెస్ట్ చేసే సమయంలో, అధికారులు తీసుకెళ్తున్న సమయంలో కూడా కవిత గారి వాళ్ళు విజయ సంకేతాన్ని చూపించుకుంటూనే వెళ్తున్నారు. పెద్దగా ఏమీ నిజాయితీగానే బయటకు వస్తా ఉన్నటువంటి నమ్మకంతో కనిపించారు. ప్రధానంగా కవిత గారు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కుటుంబ పాలన అంటే అనొచ్చు, కానీ ఏ వారసత్వం, ఏ పోరాటాల వారసత్వం, ఏ ఉద్యమాల వారసత్వం లేకుండా కూడా కొడుకులైనందుకే వస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు రాజకీయాల్లో. అట్లాంటి నేపథ్యంలో చూసుకుంటే వీళ్ళంతా కుటుంబం. హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ ఆయన మెయిన్ నేత, వీళ్ళంతా ఉద్యమంలో పాల్గొని రకరకాల చూసి వచ్చిన వాళ్ళు వాళ్ళకి చాలా సహజంగా ఉద్యమ సమయంలో కూడా వీళ్ళంతా అరెస్ట్ అయిన వాళ్ళే కదా. ఇది కొత్త ఏం కాదు కదా. ఏంటంటే అందరూ భయపడిపోతారు ఏదో జరుగుద్దని కాదు, కానీ జనరల్ గా ఏంటంటే ఇట్లాంటి కేసులు ఇరికిస్తే జనరల్ గా ఉండే పేర్కొంటదేమో అనే లెక్కలో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఒకటి ఉంది దీనిలో. సరే, ఏదేమైనా ఏంటంటే కోర్టులు ఉన్నాయి కదా, ఇది తెలుస్తుంది మిగతా విషయాలు. ఇప్పుడు చూడండి, మనీష్ సిసోడియాని తీసుకెళ్లి లోపల పెట్టారు. ఆ ప్రభుత్వాన్ని అక్కడ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా ఉన్నాయన మనీష్ సిసోడియా ఎడ్యుకేషన్ చూస్తున్నారు. ఢిల్లీలో ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉండడానికి కారణం స్కూళ్ళు, మనీష్ సిసోడియా. అలాగే వాళ్ళ హెల్త్ మినిస్టర్ ఆయన ఉన్నారు, ఆయన కూడా జైలు. హెల్త్ కూడా బాగుంది అక్కడ, హెల్త్ డిపార్ట్మెంట్, ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు ఇవన్నీ బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళిద్దరు జైల్లోనే ఉన్నారు నాకు తెలిసి. అయితే తర్వాత వీళ్ళలో ఎవరైనా బయటకు వచ్చారో అది. అయితే ఓవరాల్ ఏంటంటే, ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్నటువంటి సాయాన్ని కూడా వాళ్ళు నష్టపరిచైనా సరే
తాము పైచేసి అంటే రాజకీయాలు తప్పితే ఇంకో ఆలోచన లేదు విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. ఇది ప్రజాహితమా ప్రజాహితం కాదా అనేది కూడా ఆలోచించకుండా న్యాయమా అన్యాయం అనేది లేదు, ఏదైనా పైచేయి సాధించాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు కనపడుతున్నాయి. పూర్తిగా అన్యాయమైనా సరే మాకు అది అనుకూలం అయితే అన్యాయమా న్యాయం అనేది కాదు, మాకు అనుకూలమైందల్లా న్యాయమే అంతే. రైట్, ఓకే. ఎస్, లలితారెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా లీగల్గా ఫైట్ చేయబోతోంది ఈ అరెస్ట్ పైన? ఈ అరెస్ట్ ఏదైతే ఉందో కంపల్సరీ మేము దీన్ని తీవ్రంగా సీరియస్గానే తీసుకుంటాము. బికాజ్ ఆల్రెడీ మీకు తెలుసు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 1 year నుంచి కేసు నడుస్తుంది. వాళ్ళు అపియర్ అవుతున్నారు, అండర్టేకింగ్ ఇచ్చారు, ప్లస్ మా ట్యూస్డే పోస్ట్ అయింది కేసు. అండ్ ఒకవేళ నిజంగా వాళ్ళకి ఎలాంటి ఎవిడెన్సెస్ అగెయిన్స్ట్ కవిత గారు ఒకవేళ వాళ్ళు తెలుసుకొని ఉంటే వాళ్ళు సుప్రీంకోర్టులో కోర్టు వారి ముందు ఏమైనా ప్రవేశపెట్టారు. ఇంకోటి మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ విజువల్ చూస్తున్నట్టున్నాం. ఎస్, అయితే డైరెక్ట్గా తీసుకెళ్ళొచ్చా, ఇక్కడ అరెస్ట్ చేసి డైరెక్ట్గా ఢిల్లీకి తీసుకెళ్ళొచ్చా? ఇక్కడ ప్రొసీజర్ మ్యాజిస్ట్రేట్ తీసుకెళ్ళడానికి లేదు, వాళ్ళు ఏది ఫాలో అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళ ఓన్ అండర్టేకింగ్ ని వాళ్ళు ఆనర్ చేయలేదు, అది ఫస్ట్ మిస్టేక్ దే మేడ్. ఓకే, సెకండ్లీ ఒకవేళ నిజంగా వాళ్ళకి ఎలాంటి ఎవిడెన్సెస్ కవిత గారికి అగెయిన్స్ట్ గా వచ్చి ఉంటే అవన్నీ కోర్టులో ఉంది కదా, ఇట్ ఈస్ సబ్జుడైజ్ బిఫోర్ ది కోర్ట్. సో కోర్టుకి ముందు ఈ తనకున్న రికార్డ్ ఎవిడెన్సెస్ అన్ని పెట్టి పర్మిషన్ తీసుకోవాల్సింది, పర్మిషన్ తీసుకోలేదు. సరే, ఆల్ ద వే వచ్చారు ఇక్కడికి, వచ్చిన తర్వాత సర్చ్ అన్నారు, అసలు అరెస్ట్ అని చెప్పలేదు మనకి. సో ఆ అరెస్ట్ది కూడా మళ్ళీ ఆల్రెడీ అండర్టేకింగ్ ప్రకారం నో కోయర్సివ్ స్టెప్. దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ అరెస్ట్ ఈజ్ ఏ కోయర్సివ్ స్టెప్ ఓన్లీ, అగెయిన్స్ట్ అడ్వర్స్ చేయమంటున్నారు. చేయమన్న తర్వాత వాళ్ళ స్టెప్ తీసుకోవడం న్యాచురలీ ఇట్స్ వెరీ గుడ్ గ్రౌండ్ ఫర్ us. అంటే వాళ్ళ మాటను వాళ్ళే ఉల్లంఘించారు. సో ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో కంపల్సరీ వాళ్ళు అలా చేసినప్పుడు ట్రాన్సిట్ అరెస్ట్ వారెంట్ తీసుకురావాలి వాళ్ళు. సో ట్రాన్సిట్ వారెంట్ తీసుకురాలేదు. ట్రాన్సిట్ వారెంట్ తెచ్చినాక ఇక్కడ లోకల్ మెజిస్ట్రేట్ ముందు తనని తీసుకెళ్లి పర్మిషన్ తీసుకొని వాళ్ళు అక్కడ తీసుకెళ్ళాలి. సో ఆ ప్రొసీజర్ కూడా వాళ్ళు ఫాలో కాలేదు. సో మేము తప్పకుండా కోర్టును అప్రోచ్ అవుతాము. వాళ్ళు ఏదైతే ఈ ఇల్లీగాలిటీస్ కమిట్ చేశారో అవన్నీ కోర్టు వారి ముందు మేము చెప్తాము. లక్ష్మణ్ గారు, అంటే కవిత గారి ఫోన్ తీసుకున్న తర్వాత ఆ డేటా ఏమీ లభించింది, డేటాలో ఏం దొరికింది, వాళ్ళకి ఎటువంటి సాక్ష్యాలు దొరికినాయి, ఎటువంటి ఆధారాలు దొరికినాయి, ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ కరెక్ట్గా ప్రొసీజర్ ప్రకారం చేశారా, అసలు వాటిని చట్టానికి చెప్పారా, బయట పెట్టారా, ఏంటది? యాక్చువల్లీ ఈడీ అధికారులు పెట్టిన అలిగేషన్ అంటే ఫోన్లు ధ్వంసం చేశారని వాళ్ళు అలిగేషన్లో ఉన్నది. నేను ధ్వంసం చేయలేదు అని చెప్పి తను మీడియా ముఖంగా ఈడీ అధికారులకి తీసుకెళ్ళి, ఆ రోజు మేము కూడా ఢిల్లీలో వెళ్ళాము, అక్క మేము భరత్ సార్ అంతా కళ్యాణ్ గారు, ఈడీ అధికారుల ముందు నేను ధ్వంసం చేయలేదు, సో అండ్ సో నేను మీరు ఏదైతే ఫోన్ చెప్తున్నారో ఆ ఫోన్లు 5 ఫోన్లు తను ఈడీ అధికారుల ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అంటే జరిగిందంటే ఇన్వెస్టిగేషన్లో ఆ ఫోన్లని వాళ్ళు బేసింగ్ ఆన్ ది ఫోన్ రికార్డ్స్, బేసింగ్ ఆన్ ది కాల్ రికార్డ్స్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, అంటే చాటింగ్స్ కావచ్చు, ఎక్కడ కూడా ఫోన్లు ఇచ్చిన తర్వాత ఫోన్ నుంచి మేము ఈ డేటా కలెక్ట్ చేశాము, ఫోన్ నుంచి ఈ ట్రాన్సాక్షన్ కలెక్ట్ చేశాము, ఈ చాటింగ్ కలెక్ట్ చేశామని ఎక్కడ కూడా ఈడీ అధికారులు వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన, ఈడీ కోర్టులో ఢిల్లీలో సబ్మిట్ చేసిన ఏ ఛార్జ్ షీట్లో ఏ పేజీ నెంబర్లో వాళ్ళు మెన్షన్ చేయలేదు. బేసింగ్ ఎక్కడ లేదు. ఎందుకు ఆ ఫోన్స్ అవన్నీ తీసుకొని ఏం చేసినట్టు అంటే వాళ్ళు క్రియేటెడ్ ది ఫాల్స్ కేస్. ఇక్కడ ఏంటంటే మనీ లాండరింగ్ అనే యాక్ట్కే, అంటే యాక్ట్ అనేది అట్రాక్ట్ కాదు ఇక్కడ కవిత గారికి. అది మేము అంటే లీగల్ అడ్వకేట్స్గా మేము అది చెప్తున్నాం. ఎందుకు అట్రాక్ట్ కాదంటే తన అకౌంట్ నుంచి కావచ్చు, తన అకౌంట్కి వేరే వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళకి తను కావచ్చు, ట్రాన్సాక్షన్ జరిగినట్టు ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇక్కడ మనం ఈడీ అధికారులు షో చేయట్లేదు, ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా దాన్ని ఎక్కడ కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదు, కలెక్ట్ చేయలేదు. కాబట్టి ద కేస్ ఈజ్ వెరీ ఫాల్స్ అని మేము చెప్తున్నాం. సో లలితారెడ్డి గారు, అంటే ఫోన్స్ తీసుకున్న తర్వాత వారు చెప్పినట్టు డెఫినెట్గా ఛార్జ్ షీట్లో పేర్కొనాలి, మేము పలానా ఆధారాలు లభించినాయి, పలానా లావాదేవీలు జరిగినాయి అనేది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లా లేకుండా ఛార్జ్ షీట్లో ఏమీ లేకుండా ఇంత దాకా తీసుకొచ్చిన తర్వాత కేవలం అరెస్ట్ అయితే చేయాలి అంతే, అరెస్ట్ చేస్తే ఒక ఇంప్రెషన్ ఏదో బయటకు ఒక ఇంప్రెషన్ మనం స్ప్రెడ్ చేయొచ్చు అన్న కాన్సెప్టే కనపడుతుందా? అంటే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు సెక్షన్ 3 and 4 ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్ అంటారు. సో సెక్షన్ 3 and 4 ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్ క్లియర్లీ సేస్ దట్ ఇట్ ఈస్ 3 to 7 years. 3 to 7 years అఫెన్సెస్ పనిషబుల్ ఏదైతే ఉంటుందో అసలు అందులో అరెస్ట్ చేయడానికే లేదు. సో ఏదో చెప్పి ఏదో రకంగా వచ్చి అరెస్ట్ చేస్తే అంటే వాళ్ళ కంప్లీట్గా వాళ్ళది సోల్ ఇంటెన్షన్ ఏం కనిపిస్తుంది అంటే వచ్చి అరెస్ట్ చేయాలి అంతే. ఈ సెక్షన్స్ వాళ్ళు ఏం పెట్టారు, వాట్ ఇట్ సేస్, దీన్ని ఫాలో అవ్వట్లేదు వాళ్ళు. పాపారావు గారు, పాపారావు గారు, సో అంటే మన అడ్వకేట్స్ చెప్తున్నారు మొదటి నుంచి కూడా కేసు ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఛార్జ్ షీట్లో ఎక్కడ కూడా
నిజంగా ఆధారాలు లభించినాయని కూడా డెఫినెట్గా మెన్షన్ చేయాల్సి ఉండే. మరి ఏమీ అక్కడ మెన్షన్ చేయలేదంటే నిజంగా ఆధారాలు నిజంగా సాక్ష్యాలు చెప్పండి సార్. దొరకలేదా, సంపాదించలేదా ఏంటి? ఆధారాలు దొరకలేదనేది మనం అంటే ఇప్పుడు దాకా వాళ్ళు చూపించలేదు కాబట్టి ఆధారాలు దొరకలేదు. అదే ఐ మీన్ నా ప్రశ్న అదే. అంటే ఆధారాలు దొరకలేదంటే ఆధారాలు ఏవి లేవు అనేది క్లియర్ కట్ గా అక్కడ ఛార్జ్ షీట్ లో పేర్కోకపోవడం వల్ల అర్థమైందా? మనకు అక్కడ ఉన్న న్యాయవాద మిత్రులు కూడా చెబుతున్నదాన్ని నాకు అర్థమైనంతలో ఏంటంటే 3 years 7 years ఇంప్రిజన్మెంట్ కి సంబంధించిన కేసుల్లో అరెస్ట్ కి స్కోపే లేదనేది వాళ్ళు చెబుతుంది, నాకు అర్థమైంది, అంతే కదా. అందుకని అసలు వాళ్ళు పెట్టిన సెక్షన్సే, కేసులో పెట్టిన సెక్షన్సే దాన్ని మించి పెట్టలేనప్పుడు 3 years 7 years ఇంప్రిజన్మెంట్ అది ప్రూవ్ అవటం నెక్స్ట్ విషయం. అది కోర్టులో జరగాల్సిన విషయం ప్రూవ్ చేయటం. వాళ్ళు ప్రూవ్ చేస్తారా లేదా వాళ్ళు చేసుకోవాలి కోర్టులో. కానీ అసలు పెట్టిన సెక్షన్సే 7 years ఇంప్రిజన్మెంట్ దాటి లేనప్పుడు అరెస్ట్ కుదరదు అనేదే కదా న్యాయవాదులు అక్కడ ఉన్న వాళ్ళు చెబుతుంది, మా స్టూడియోలో ఉన్న వాళ్ళు. కాబట్టి ఏంటంటే అసలు అది పెట్టిన సెక్షన్స్ పరిమితి ప్రకారమే అరెస్ట్ చేయడానికి కేసు లేని సందర్భంలో అరెస్ట్ చేసేమనేది ఒక రిడిక్యులస్. అంటే ఒక వాళ్ళకే చట్టం తెలియదా అనేది, వాళ్ళు ఏ సెక్షన్స్ పెట్టారో మర్చిపోయారా పెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా అనేది, ఆ రోజు పెట్టారు ఈ రోజు మర్చిపోయారా అనేది ఒకసారి వాళ్ళే చదువుకుంటే కనుక వాళ్ళు రాసినటువంటి దీనిలో ఏ సెక్షన్ పెట్టారో మరి దాని ప్రకారం దీన్ని మించి ఇంప్రిజన్మెంట్ స్కోప్ లేనప్పుడు దానికి అరెస్ట్ స్కోపే లేనప్పుడు చట్టంలో ఏంటంటే ఇదేది సొంత చట్టం లాగా ఉంది తప్పితే ఈడీ చట్టం లేకపోతే ఐటీ ఇంకో చట్టం లాగా ఉంది తప్పితే ఇదేదో ఒక న్యాయబద్ధమైనటువంటి ప్రొసీజర్ లో జరుగుతున్న వ్యవహారంగా కనపడేది కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా వింటున్నాయి, అట్లా ప్రొసీడ్ అవుతున్నాయనే విమర్శలకి ఇప్పుడు జరిగిన పరిణామం బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి ఆ మాట ఎట్లా మనం దానికి రిలేట్ చేసుకోవచ్చు? ఇప్పుడు విమర్శల స్థాయి దాటిపోయింది సార్. అది విమర్శలు ఏంటంటే డౌట్ ఉన్నప్పుడు ఒక దశలో ఏంటంటే మనకి డౌట్ అవునా కాదా నిజంగా వాళ్ళు అంటున్నారా. ఇప్పుడు జనాలు కూడా అదే కంక్లూజన్కి వచ్చారు కదా. ఎవరేం మాట్లాడినా జనాలు మనమే మాట్లాడటం లేదు సరిగ్గా, వీళ్ళు పూర్తి నిజం చెప్పడం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం లేకపోతే బీజేపీ చేస్తుంది, వీళ్ళు అసలు పూర్తి నిజం వీళ్ళు కూడా చెప్పడం లేదు అని అనుకునేది మంది పరిస్థితి. కానీ ఏంటంటే పూర్తిగా వాడుతున్నారు, నన్ను వాడుకో బాగా అనేది ఉంది కదా. నేను ఈ బ్రహ్మానందం రోల్లో వాడే అట్లా ఏంటంటే ఒక పాత్ర ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, దాన్ని ఎంత వాడాలో అంత వాడుతున్నారు. రైట్, ఓకే, సందర్భాల్లో దుర్వినియోగం అవుతుంది కొన్నిసార్లు ఎవరికైనా న్యాయబద్ధంగా మాట్లాడదాం. రైట్, లోక్సభ ఎన్నికల ముందు కావాలనే ఒక రాజకీయ కక్షతోటే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తోంది. తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయంగా లబ్ధి పొందామని బీజేపీ చూస్తుంది. బట్ డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం, దాంతోపాటుగా కోర్టులో చట్టం ముందు ఎదుర్కొంటామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కొద్దిసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు.